హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెం బిజీగా ఉన్నానని చెప్పాలి. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీ ఉంది కదా, సో కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. అండ్ ఇది వచ్చేసి నా డెలివరీ వ్లాగ్ అనమాట. సో డెలివరీ ప్లాన్ చేసుకోవడము, దాని బడ్జెట్, మన గవర్నమెంట్ ప్రైవేట్ బడ్జెట్ ఎలా వేసుకోవాలి, దాని డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి లాస్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకొని వెళ్ళింది ఒకటిను అక్కడ జరిగేది ఒకటి అనమాట. ఇప్పుడు నా డెలివరీ వ్లాగ్ కూడా చూడండి, నేను వేసుకున్న బడ్జెట్కి అయ్యిందా లేదా అనేది కూడా చెప్పేస్తాను. ప్రతి పాయింట్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా డీటెయిల్స్కి వచ్చేస్తే, నేను నా డెలివరీ ఈఎస్ఐ ద్వారా ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా. సో ఈఎస్ఐ ఏంటంటే ఎంప్లాయీ నుంచి, అంటే ఇప్పుడు మనకి పిఎఫ్ అవి ఎలా కట్ అవుతాయో ఈఎస్ఐ కూడా మెడికల్కి ఇన్సూరెన్స్ అనేది అలాగే కట్ అవుతుంది. సో నాకైతే ఈఎస్ఐ నుంచి వెళ్తున్నాను నేను. ఎక్కడ హాస్పిటల్ అంటే కనుక తగరపు వలస అనిల్ నీర్కొండ హాస్పిటల్ ఉంది కదా, ఏఎన్హెచ్. సో దానికైతే ప్రిఫర్ చేశాను నేను. అండ్ ప్రైవేట్ హాస్పిటల్ ఒకవేళ ఈఎస్ఐ ద్వారా కానీ ఏదైనా ఇన్సూరెన్స్ నుంచి కాకుండా నార్మల్ డైరెక్ట్గా వెళ్తే కనుక మనకి చెప్పా కదండి, 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా పట్టుకోవాలి. ఓన్లీ ఆపరేషన్స్కి, మనకి మెడికల్కి, మెడిసిన్స్కి, వీటికి మాత్రమే ఒక 70 నుంచి 80 వరకు అవుతుంది. అండ్ ఫుడ్, ట్రావెల్ ఇవన్నీ కలుపుకుంటే దగ్గరగా 1,00,000 రూపాయలు అయిపోతుంది. పెద్ద పెద్ద సిటీస్లో అయితే కనుక 2-3 లక్షలట. నేను మాకు తెలిసిన వాళ్ళు, ఇంకా ప్రిఫరెన్స్ అంటే వేరే వాళ్ళని అడగడం ద్వారా తెలిసింది. సో మన విజయనగరం చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎంత కాస్ట్ పడుతుంది ఏంటనేది లాస్ట్ వీడియోలో మీకు అన్నీ చెప్పాను కదా. సో నా డెలివరీ ఖర్చు అయితే కనుక 25,000 వేసుకున్నాను. మీ అందరికీ చెప్పాను కదా, 25,000 నా ప్లాన్ బడ్జెట్ అనమాట. సో ఎంత అయింది ఏంటనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లగేజ్ అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను డెలివరీకి. సో అందులో ఏమేమి ఉండాలి, ఏంటి మెన్షన్ ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటనేది లాస్ట్ వీడియోలో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏదైనా మర్చిపోవచ్చు కానీ కొన్ని థింగ్స్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అవన్నీ కూడా క్లియర్గా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే చెప్పా కదా 25,000 అయితే పెట్టుకున్నాను. అది దేనికి ఈఎస్ఐ ద్వారా వెళ్ళినా కూడా ఇంత ఎందుకు అయింది అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈఎస్ఐ నుంచి వాళ్ళు ఓన్లీ కన్సిడర్ చేసేది ఆపరేషన్ అండ్ మెడిసిన్స్ మాత్రమే. తర్వాత చాలా ఉంటాయండి, ఫుడ్ అని అటు ఇటు తిరగడానికి. వాళ్ళు ఇంకా మెడిసిన్ అన్నీ కూడా అందులో కవర్ చేయరు. ఆల్రెడీ ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ అంటారు కదా, అలాగా అందరికీ తెలిసిన విషయమే అనమాట. కొన్ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఒకవేళ ఉన్నా కూడా లేవని చెప్పేస్తారు. సో బయట తెచ్చుకోండి మీరు అని. సో కొన్ని అలాంటి మెడిసిన్స్ అనేవి ఉంటాయి వాటికి. అండ్ ఫుడ్కి మనం చూడడానికి వచ్చిన వాళ్ళు, మనతో పాటు స్టే చేసేవాళ్ళు, నాతో పాటు అయితే మా అమ్మగారు స్టే చేశారండి. నాది సిజరిన్ కాబట్టి అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అందులోనే. సో రెండు కలిపి ఒకటేసారి కాబట్టి నాకు కొంచెం ఈసారి అయితే చాలా రెస్ట్ అవసరం అని చెప్పారు. సో అందుకని మా మదర్ అయితే నాతో స్టే చేశారు. సిజరిన్ కాబట్టి నన్ను ఈఎస్ఐ ద్వారా కాబట్టి 7 days హాస్పిటల్లో ఉంచారు. అవునండి, 7 రోజులు అయితే ఉంచారు. నార్మల్ డెలివరీ అయితే 5 days అట. అది కూడా ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే కనుక ఖచ్చితంగా 5 days అక్కడ స్టే చేయాల్సిందే, మనం హెల్తీగా ఉన్నా హెల్తీగా లేకపోయినా. ఒకవేళ బేబీ మంచిగా బాగుంది, అన్నీ బాగున్నాయి అంటే కనుక 5 days, 5th day డిశ్చార్జ్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ బేబీకి ఏమైనా ర్యాషెస్ రావడం, లేదా కొంచెం హెల్త్ అటు ఇటు ఉండడం, కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, కొంతమందికి పుట్టడంతో పాలు ఉబ్బసం అంటారు, అలా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం వాళ్ళని బాక్స్లో పెట్టడము, అబ్జర్వేషన్లో పెట్టడము, ఇలా చాలా రకాలు ఉంటాయండి. సో మనం ప్లాన్ చేసుకున్న దానికి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అలా అయితే ఖచ్చితంగా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూడండి, నేనైతే ఖర్చు అయితే మాత్రం 25,000 అన్నా కదా, దాని మీద నాకు ఇంకా 4,000 ఎక్స్ట్రా అయ్యింది. పర్వాలేదు 4,000 కదా అని అనుకోవద్దు. ఖచ్చితంగా మనం అనుకున్న దానికి ఎప్పుడు కూడా 5,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో నేను 25,000 పెట్టుకున్నాను కాబట్టి 30 చేత్తో పట్టుకొని తిరిగాను కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎవరి దగ్గర పెండింగ్ లేకుండా బయటపడ్డాను. సో మీరు కూడా ఒకవేళ మీరు నార్మల్ ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే కనుక పైన మీరు ఒక 20 అనుకుంటే 25 పట్టుకోవడం, 25 అనుకుంటే 30, 30 అనుకుంటే 35, అలా ఎప్పుడు కూడా ఒక 5,000 ఎక్స్ట్రా అనేది పట్టుకోండి. మిగిలితే మన చేతిలోనే ఉంటాయి, లేదంటే ఖర్చుకి మళ్ళీ వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా ఉంటాము. సో నా సజెషన్ అయితే ఇదేనండి, నేనైతే అలాగే పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత
ఫుడ్ విషయానికొచ్చేస్తే ఈఎస్ఐ ద్వారా గానీ, ఏదైనా ఇన్సూరెన్స్ నుంచి గానీ, ఆరోగ్యశ్రీ గానీ వెళ్తే కనుక 2 పూట్ల పేషెంట్‌కి వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నార్మల్ అంటే ఈ రైస్ డిఫరెన్స్ వస్తే కనుక కడుపు నొప్పి అలా ఉన్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ తినొద్దు. ఎందుకంటే అది ఏదైనా అడ్జస్ట్ అయిపోయి ఏదైనా పర్వాలేదు నేను తినగలను అన్న వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్. కాకపోతే కొంచెం పడని వాళ్ళు ఉంటారు, కొంచెం సెన్సిటివ్‌గా. అలాంటి వాళ్ళైతే మాత్రం తినొద్దు. మీరు తెచ్చుకొని తినడమే మంచిది. అండ్ కొంతమంది ఏంటంటే పథ్యం పాటిస్తారు కాబట్టి వాళ్ళకైతే ప్రాబ్లమే లేదు. తీసుకున్న ఫుడ్డు వెనకాల ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. పేషెంట్‌కి మనం తెచ్చుకున్న ఫుడ్ తింటారనమాట. సో అలా నేనైతే కనుక అలాగే తిన్నాను. నాకైతే ఫుడ్ అయితే మా అత్తగారు పంపించారు. మా అమ్మకైతే బయట నుంచి తీసుకున్నాం. మా మమ్మీకి బయట ఫుడ్ ఎక్కువగా అంటే కొన్ని రకాల ఫుడ్స్ పడతాయి, కొన్ని రకాల ఫుడ్ పడవు. సో అందుకని అక్కడ ఇచ్చిన ఫుడ్ అయితే నేను వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని, చాలామంది వస్తారు కదా, సో వాళ్ళకి ఇచ్చేసాను. మా మదర్ అయితే ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్డే సరిపోయింది మా ఇద్దరికి. సో మాకలా ఫుడ్ అనేది కొంచెం కలిసి వచ్చిందనమాట. సో ఇదండి హాస్పిటల్ మొత్తం లొకాలిటీ. అక్కడ ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు అమ్మో ఇంత పెద్ద హాస్పిటల్ అయితే బాగుంటుంది అనేది మాత్రం ప్రిఫర్ చేసుకోవద్దు. మీకు ఎవరైనా తెలిసుండి అన్నీ బాగుంటాయంటే మాత్రమే ప్రిఫర్ చేయండి పెద్ద హాస్పిటల్. లేదంటే చిన్న ప్రైవేట్ హాస్పిటళ్ళు ఈ చిన్నగా ఉన్న ఆరోగ్యశ్రీ అవి యాక్సెప్ట్ చేసేవి అయితేనే బెటర్. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే కనుక మనకి స్టే కానీ లేదా ఏదైనా ఒకవేళ డిశ్చార్జ్ చేయాలన్నా, టెస్టులు చేయాలన్నా చాలా టైం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత పేషెంట్ దగ్గర ఇక్కడైతే కేర్ అయితే చాలా ఉంది. నేను చెప్తున్నాను, కేరింగ్ అయితే చాలా బాగా చూసుకున్నారు. ప్రతి 1 అవర్కి, హాఫ్ అన్ అవర్కి, ఎవ్రీడే 4 టైమ్స్ మేడమ్స్ అయితే విజిట్ చేస్తారు. డాక్టర్స్ అవి చెక్ చేయడం అది కూడా. నాకైతే కేరింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈఎస్ఐ నుంచి వెళ్ళడం బెటర్ అనే అనిపించింది. కాకపోతే ఒకటే డిసప్పాయింట్ అయింది నేను ఏంటంటే ట్రావెల్. మా వాళ్ళు ఎవరు రావాలన్నా కూడా విజయనగరం నుంచి తగరపువలస రావడం వెళ్ళడము చాలా డిస్టెన్స్ ఒకటి కొంచెం ప్రతిరోజు వచ్చి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే కదండి. సో ఆ ఇబ్బంది వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ రిమైనింగ్ అంతా కూడా ఆల్ గుడ్. అండ్ మా పాపకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను 5 డేస్లో వెళ్ళాల్సింది 7 డేస్ పట్టేసింది. సో టోటల్గా 8 డేస్ అనేది స్టే చేయాల్సి వచ్చింది. ఈ వార్డ్ వచ్చేసి కామన్ జనరల్ వార్డ్ అనమాట. కానీ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికి అలా ఉంది, అబ్బా ఇలాంటిదా ప్లేస్ అని అనుకోవద్దు. చాలా అంటే చాలా. మార్నింగ్ ఒకసారి క్లీనింగ్ మాపింగ్ చేస్తారు, అంటే గుడ్డపెట్టి తుడవడము. మధ్యాహ్నం వచ్చి నార్మల్గా క్లీన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి క్లీన్ చేస్తారు. మళ్ళీ 8కి నార్మల్ క్లీనింగ్ అండ్ మాపింగ్ కూడా చేస్తారు. సో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీడే మార్నింగ్ 6:30కి లేపేసి మొత్తం బెడ్షీట్స్ చేంజ్ చేయడం కానీ, ఫుడ్ కానీ, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, ఎవ్రీ సెకండ్ కూడా పేషెంట్ అనేది మాత్రం చాలా కేర్ తీసుకుంటారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ నీట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేశారు. అండ్ చాలామందికి వాష్రూమ్ దగ్గర చాలా భయము. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఎవ్రీడే క్లీన్ చేస్తారు. అండ్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రీజర్ అనేది ఉందన్నమాట. మనకి వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు, నార్మల్ వాటర్ అంటే నార్మల్ వాటర్. సో మెయింటెనెన్స్ అండ్ కేరింగ్ అనేది మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ఎవరు వెళ్ళాలనుకున్న ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ప్రిఫర్ చేయొచ్చు. నాకైతే అనిల్ తీరకుండా చాలా బాగా అనిపించింది. ఎటొచ్చి డిస్టెన్స్ మాత్రమే కొంచెం ప్రాబ్లము. అండ్ తర్వాత ఈఎస్ఐ నుంచి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, ఒకవేళ ఏదైనా మీ ఇన్సూరెన్స్ నుంచి కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లీజ్ చాలా పాయింట్స్ నాకైతే తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో ఆ ఇబ్బంది మీరు పడకుండా ఉండాలంటే కనుక నెక్స్ట్ వ్లాగ్ తప్పకుండా ఎవ్రీ సెకండ్ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ప్రతి పాయింట్ డాక్యుమెంట్ వైజ్గా చూపించి మీకు వీడియో పెట్టబోతున్నాను. ఎందుకంటే నేను అనుకున్నాను వాళ్ళు లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తెచ్చి హాస్పిటల్లో ఇచ్చేస్తే వాళ్ళు అడ్మిట్ చేసేసుకుంటారు. డెలివరీ అయిపోయాక ఆ అడ్మిషన్ది తీసుకెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ ఆఫీస్లో ఇచ్చేస్తే మనకి శాలరీ పడిపోతుంది అనుకున్నా. చాలా తప్పండి. ఎవరైతే ఈఎస్ఐ నుంచి వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మనం అనుభవిస్తే కానీ తెలియదు. వాళ్ళైతే నార్మల్గా చెప్పేస్తారా ఈ ఫామ్ తెచ్చేయండి చేసేస్తాం అయిపోతుందని, కానీ అస్సలు అవ్వదు అలాగా. సో అందుకని నెక్స్ట్ వీడియో మాత్రం ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఏ ఇన్సూరెన్స్ వాళ్ళైనా ఎటు నుంచి ఇన్సూరెన్స్ నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ చేయకండి అండ్ స్కిప్ కూడా చేయొద్దు. సో ఇదండి నా డెలివరీ వ్లాగ్. అయితే నాకైతే ఇలా అయ్యింది. ఆల్ గుడ్ వెల్ అని చెప్పాలి. బాగానే అన్నీ
మంచిగా జరిగి బయటపడ్డాను. సో ఇది నా డెలివరీ వ్లాగ్. అండ్ ఈఎస్ఐ ద్వారా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఇదైతే మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో ప్రతి పాయింట్ చెప్పబోతున్నాను, అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో బై బై ఆల్, టేక్ కేర్.